శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. మనం శివానందలహరిలో ఈరోజు 78వ శ్లోకానికి వచ్చాం. 78వ శ్లోకం. సదుపచార విదిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో గొప్ప విషయం చెప్తున్నారు. ఇప్పటిదాకా 77 శ్లోకాల దాకా మనకు మనసుకు ట్రైనింగ్ ఇచ్చి మన మనసు ఏ విధంగా ఆ పాద పద్మాలను ఆశ్రయించాలి, శివుని పాద పద్మాలను ఆశ్రయించాలి చెప్పి 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 చివరికి ఆ శివుడితో వివాహం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత బుద్ధి అనే ఒక కన్య ఉందట. ఆ బుద్ధి అనే కన్య ఆ కొత్త పెళ్లి కొడుకు అయినటువంటి ఆ శివుడి దగ్గరికి పోవడానికి కొంచెం సిగ్గుపడుతుందట. ఆ సిగ్గుపడుతున్న ఆమెను ఆ శివుడి దగ్గరికి పంపిస్తున్నాడు. పంపిస్తూ ఆ సిగ్గుపడింది కాబట్టి ఆయనే ఆ శివుడే వచ్చి ఆ బుద్ధిని తీసుకెళ్ళిపోవాలట, ఆ కొత్త పెళ్లి కూతురిని తీసుకెళ్ళిపోవాలట. అందుకని ఈ విధంగా అడుగుతున్నారు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో. అద్భుతమైన విషయం. మన లోకంలో మనం ఏ విధంగా అయితే కొత్త పెళ్లి కూతుర్ని కొత్త పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చి ఏ విధంగా తీసుకెళ్తారో, ఏ విధంగా వెళ్ళేప్పుడు అప్పగింతలు మనం చెప్తామో, ఏ విధంగా పెళ్లి కొడుకి మనం పెళ్లి కూతురి యొక్క గొప్పదనం చెప్పి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్తామో, ఆ విధంగా ఆదిశంకరాచార్యులు శివుడికి చెప్తున్నారు. నవ వరగుణేన నవోఢవధూమివ అని చెప్తున్నాడు. నవోఢవధు అంటే కొత్త పెళ్లి కూతురు. ఈ కొత్త పెళ్లి కూతురు ఎవరంటే బుద్ధి అనే ఒక కన్య. బుద్ధిమిమాం, నా యొక్క బుద్ధి అనే ఒక కొత్త పెళ్లి కూతురు ఉంది. నువ్వెవరు? వరగుణేనా, నువ్వేమో గొప్ప పెళ్లి కొడుకువి, నీకు చాలా మంచి గుణాలు ఉన్నాయి. అటువంటి ఓ శివ, నువ్వు ఎటువంటి వాడివి? ప్రభో, విశ్వమంతా వ్యాపించిన వాడివి, సర్వ సమర్థుడివి, విశ్వాన్ని పరిపాలించేవాడివి. అటువంటి వాడివి నా బుద్ధి అనే ఒక కొత్త పెళ్లి కూతుర్ని కూడా అనుగ్రహించవయ్యా అని చెప్పి అడుగుతున్నారు ఈ శ్లోకంలో. ఏమున్నాయట కానీ మనం ఆలోచిస్తే బుద్ధి స్థిరంగా కూర్చోవాలంటే ఆ బుద్ధికి ఎన్నో ఉండాలి. ఏముండాలి? సదుపచార విధి. ఆ శివుడికి పూజ చేయాలి, బుద్ధి పుట్టాలి. అసలు ఎలా చేయాలి? ఉపచారాలు చేయాలి శివుడికి. ఏమేమి ఉపచారాలు చేయాలి? ఉదయం మనం పూజలో ఉపయోగించుకునే 16 ఉపచారాలు కానీ 64 ఉపచారాలు కానీ అటువంటివి ఎన్నో ఉపచారాలు చేయాలి. ఆ బుద్ధి పుట్టాలి, చేయాలి. పుట్టి చేస్తుంది. నా బుద్ధి చేస్తుందయ్యా, నీకు రోజు పూజలు చేస్తుంది, నీకు కావాల్సిన ఉపచారాన్ని చేస్తుందట శివుడికి. ఇంకా అనుబోధితాం. ఇక ఈ పెళ్లి కూతురికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే అనేక శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, అనేక మంది గురువుల చేత బోధింపబడిందట. బాగా క్రమశిక్షణగా అన్ని విద్యలు నేర్చుకుందట. ఎలా ఎవరితో మెలగాలో, ఎలా ఉండాలో అన్నీ గురువులు చెప్పేశారట ఆ బుద్ధి అయిన పెళ్లి కూతురికి. ఆ కొత్త పెళ్లి కూతురికి, అయ్యా నా దగ్గర కొత్త పెళ్లి కూతురికి అన్ని మంచి విషయాలు ఉన్నాయి. ఏముంది? మొదట అన్ని ఉపచారాలు చేయగలదు. మళ్ళీ అందరి గురువుల దగ్గర ఎన్నో బోధలు వినింది. కాబట్టి బాగా ఆ బోధలు విన్నంత సరిపోయిందా? విని దాన్ని ఆచరిస్తుంది కూడా. ఏం ఆచరిస్తుంది? సవినయాం, మంచి వినయ విధేయతలు కలది. చెప్పిన మాట వింటుంది. పొగురుగా నేను అన్ని విన్నాను, నేను తెలుసుకున్నాను గురువుల దగ్గర, నాకు అంతా తెలుసు అని గర్వం లేదట, అహంకారం లేదట. బాగా వినయంగా ఉంటుందట ఆ పెళ్లి కూతురు. ఇంకా సుహృదం, మరి ఇంత ఉంది పైకి నటిస్తూ ఉంటుందా? అహంకారం లేదని చెప్తున్నావు కానీ మంచి మనసు ఉందా ఇంత అంటే మంచి మనసు ఉంది. సుహృదం, మంచి మనసు ఉంది. సముపాశ్రితాం, అయితే
పెళ్లి కొడుకుని ఆశ్రయించే ఉంటుందా, ఎలా ఉంటుంది? అయ్యో అదేం లేదు, చాలా మంచి గుణవంతురాలు, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కొడుకుని బాగా అనుసరించిపోతుంది, అత్తగారింట్లో ఎలా ఉండాలో బాగా తెలుసు, అత్తమామల్ని గౌరవిస్తుంది, వాళ్ళని ఆ పెళ్లి కొడుకుని ఆశ్రయించే ఉంటుంది. అంత గొప్పది ఆ బుద్ధి అనే ఒక కొత్త పెళ్లి కూతురు. కాబట్టి మమ సముద్ధరామి మాం ప్రభో. కాబట్టి నా బుద్ధి అనేటువంటి పెళ్లి కూతుర్ని వరగుణే నాను పెళ్లి కొడుకు కాబట్టి నీకు తెలుసు ఎలా సముదరించాలో, ఎలా సముదాయించాలో, ఎలా ఆశ్రయించిన వాళ్ళని అనుగ్రహించాలో నీకు బాగా తెలుసు కదా అవ్వ శివ. కాబట్టి నా బుద్ధి అనే ఒక కొత్త పెళ్లి కూతుర్ని నువ్వు అనుగ్రహించవయ్యా అని చెప్పి కోరుతున్నారు ఆదిశంకరాచార్యులు. గొప్ప విషయం. ఎందువల్లంటే మనం చూసుకుంటే మన జీవితంలో కూడా బుద్ధి స్థిరంగా, మనసు కూర్చోవడం కష్టం. ఇప్పటిదాకా మనసుకు ఎన్నో చెప్పాడు, ఎన్నో శ్లోకాల్లో ఆ మనసుని కోతి చేశాడే, మళ్ళీ పక్షిని చేశాడు, 4 పక్షులు చేశాడు, అన్ని గుడారం చేశాడు అని చేసి చెప్పి 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 తీసుకొచ్చి చిన్నగా ఆయన పాదాలను ఆశ్రయించేంత శక్తి దానికి ఇచ్చేశాడు మనసుకి. ఇప్పుడు స్థిరంగా ఉండిపోవాలి. ఇంకా ఆ బుద్ధి స్థిరంగా ఎప్పటికీ అటు ఇటు పోకుండా ఉండద్దు. నిశ్చయం చేసేది బుద్ధే కదా, కాబట్టి బుద్ధి స్థిరంగా ఉండిపోవాలి. అది ఎలా ఉంటుంది? ఇంకా భగవంతుడితో అనుసంధానం అయిపోయింది భక్తి వల్ల. ముందు భక్తి గురించి చెప్పేశాడుగా, భక్తి, భావన, కీర్తన, స్పర్శ అని చెప్పేశాడు, స్మరణ అని చెప్పేశాడు. కాబట్టి అవన్నీ చేయగా 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 మనసు ఏమొచ్చిందిట, బాగా ఆయన్నే భర్తగా స్వీకరించి ఉండిపోవాలని నిర్ణయించుకుంది మనసు. అందుకని పెళ్లి కూడా చేసేసుకుంది ఆ మనసు. ఇప్పుడేమైపోయింది, పెళ్ళి అయిపోయింది, అంతా అయిపోయింది, కానీ స్థిరంగా సంసారం బాగా చేయొద్దు అమ్మాయి. అందుకని బాగా చేయాలంటే ఆ అమ్మాయికి ఉండే ఇవన్నీ ఉన్నా కూడా కొంచెం బిడియంగా ఉందట అని సిగ్గుపడుతోంది పెళ్లి కూతురు కదా. అందుకని అత్తగారింట్లో కూడా సిగ్గుపడుతుంది. ఏం చెప్పినా అన్నీ తెలుసుకుంది, ట్రైనింగ్ ఏం బాగా పొందింది పిల్ల. కానీ కొత్త పెళ్లి కూతురు కదా ఏమైనా. కాబట్టి పెళ్లి కొడుకు వెళ్ళి నువ్వే ఆ బుద్ధి అనే ఒక పెళ్లి కూతురిని నువ్వే సంరక్షించాలయ్యా, ఉద్ధరించాలయ్యా అని ఆ శివుణ్ణి అడుగుతున్నాడు ఆదిశంకరాచార్యులు. ఒక ఊరిలో ఒక బీదవాడు ఉన్నాడు. అతడు పరిస్థితుల ప్రభావం వల్ల 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన. అటువంటి ఆయన 2 భార్యల్లో 2వ భార్య అమిత గయ్యాడి, మొదటి భార్య చాలా సాత్వికురాలు. అటువంటి 2 భార్యలతో ఆయన చాలా కష్టపడుతున్నాడు. పైగా కష్టపడి సంపాదించాలి, బీదవాడు కాబట్టి సంపాదన కష్టమే. ఇంట్లో చూస్తేనా 2వ భార్య వల్ల ఇంట్లో రోజు తగదా. రాత్రికి వచ్చేసరికి 2వ భార్య వల్ల ఏదో ఒక గలాట జరిగి అది ఆయనకు వచ్చి చెప్పేవాళ్ళు. దాంతో వాళ్ళ మధ్య తీర్పు చెప్పలేక, సర్ది చెప్పలేక అల్లాడిపోతుండేవాడు ఆ బీదవాడు. ఇలా ఉంటుంటే కొత్తగా ఇంకా విసుగు పుట్టిపోయింది దానికి. ఏదో 1 రోజు 2 రోజులు అంటే సర్దుకుంటారు. ఎన్ని రోజులని చూసినా ఆ 2వ భార్య, పెద్ద భార్య ఎంత సర్దుకున్నా కూడా 2వ భార్య సర్దుకోలేదు కాదు. ప్రతి చిన్న విషయానికి తగద పెట్టుకునేది. ఇంకా తట్టుకులేకపోయాడు ఆయన. ఏం చేయాలా? అందుకని ఏం చేశాడంటే, ఆయనకి వాళ్ళ తండ్రి ఇచ్చిన ఇల్లు ఉన్నది. ఇల్లు మాత్రం ఉంది కాబట్టి హాయిగా జరిగిపోతుంది ఆయనకి. అందువల్ల ఆ ఇంటిని తూర్పు వైపు పడమర వైపుగా మధ్యలో ఒక గోడలా కట్టేసేసి తూర్పు వైపు ఇంటిలో పెద్ద భార్యను, పడమటి వాకిలిలో ఇంట్లో చిన్న భార్యను పెట్టేశాడు. ఇంకా అక్కడి నుంచో గొడవలు తగ్గిపోతాయి, నాకు నేను ప్రశాంతం గడపచ్చు అని ఒకరోజు ఆమె దగ్గర, ఒకరోజు ఈమె దగ్గర ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా చేసుకొని హాయిగా కాలం గడుస్తుంది అనుకున్నాడు. కానీ కొంతకాలానికి ఏమైందంటే ఆ ఇంటి 2 మధ్యలో పెద్ద బిల్వ వృక్షం ఉంది. పెద్దది, అది పైన పెద్ద బిల్వ వృక్షం అయ్యేసరికి ఈ మొదటి భార్య సాత్వికురాలు, భక్తురాలు పైన ఆమె ఏం చేసిందంటే ఆ ముందు పక్క తన వాటాకు వచ్చిన చెట్టుకు మాత్రమే పాదు చేసి నీళ్లు పోసి దాని ముందు ముగ్గులు వేసి పూజ చేయడం మొదలుపెట్టింది ఆ చెట్టుకి. అదే శివుడే చెట్టు అనుకొని ఆమె పూజ చేయడం మొదలుపెట్టింది. ఇలా ఉండేసరికి ఈ చిన్న భార్యకు ఆ భక్తి ఏమీ లేదు ఆమెకి. అందువల్ల ఆమె ఏం చేసింది, ఇల్లు జిమ్మిన చెత్త, ఆ సందు జిమ్మిన చెత్త అని తీసుకొచ్చి ఆ చెట్టు మొదట్లో వేసేసి కూర్చునేసి చెట్టుకు నీళ్ళు పోయడం అంతా ఏం పట్టించుకోలేదు.
ఇక పెద్ద భార్యని శ్రద్ధగా చేయడం వల్ల పైన కొన్ని రోజులుగా ఆ భక్తితో చేస్తున్నసరికి ఆ చెట్టులో ఒక దివ్యమైన తేజస్సు కనపడడం మొదలుపెట్టింది. దానికి తోడు ఈమె ఆమె చిన్న చిన్న పనులు చేసేది ఇంట్లో. ఏదో విస్తరాకులు కుట్టి అమ్మడం, ఎవరికైనా పిండి దంచేయడం, అట్లాంటి పనులు చేసేది ఆమె. అలా పనులు చేసినా ఆమె డబ్బులు వచ్చేది. అది ఈ చిన్న భార్య చూడలేకపోయింది. అన్నీ గమనిస్తుంది, పెద్ద భార్య చేసే ప్రతి పని గమనిస్తుంది. గమనించి ఈమెంత హాయిగా ఉంది, నేను ఇంత మాత్రం లేనే అని బాధ చేస్తుంది. ఇంక దాని తోడు ఆమె పూజ చేయడం రోజు ఆ చెట్టుకి, దాంట్లోంచి దివ్య ప్రభావం వస్తుంది. ఈ చెట్టు వల్లే ఈమె ఇంత హాయిగా ఉందని తెలుసుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి ఆమె అర్థం చేసుకుంటుంది, అటుపక్క ఉన్న చెట్టులోనే మహిమ ఉందని, తన వాటాకు వచ్చిన చెట్టులో మహిమ లేదని అలా అనుకుంటుంది. అలా అనుకొని ఏం చేస్తుంది, ఇంకా భర్తను పోరు పెడుతుంది. నేను తూర్పు వైపు ఉండే ఇంట్లో ఉంటాను, ఆమెనే పడవ వైపు ఇంట్లో ఉండమని చెప్తుంది. అప్పుడు భర్త, ఎందుకు అడుగుతున్నావు అసలు, ఇప్పుడు ముందే చెప్పేశాను, విడదీసి చెప్పి పెట్టాను, ఇప్పుడు మళ్ళీ అంటే ఏం బాగుంటుంది, అది ఎందుకు అసలు, ఇప్పుడు మారకపోతే ఏమవుతుంది అని తాత్సారం చేసి మాట్లాడాడు. ఇంకా రోజు రోజుకి ఇంట్లో రచ్చ చేసి పారేస్తుంది. నన్ను ఎట్టైనా సరే నా తూర్పు వైపు ఉండే ఇంటికి పంపించు, ఆమెను పడవ వైపు ఉండే ఇంటికి పంపించు అని చెప్పేసి. ఇంక ఈ రచ్చ తట్టుకోలేక ఆయన సరే అని చెప్పి ఆమెను తూర్పు వైపుకి, ఈ పెద్ద భార్యని పడవ వైపు మళ్ళీ మార్చాడు. మార్చేసరికి ఏమైపోయింది, ఆమె అటుపక్కకు పోయింది, అదే చెట్టే కదా, వాటాకు వచ్చింది ఒకే చెట్టే. ఈమె పూజ చేసింది, ఆమె పూజ చేయదు అంతే. ఆమె పోగానే వెంటనే ఆ చెట్టు చుట్టూ అంతా శుభ్రం చేసింది, మడి పాదు చేసింది, నీళ్లు పోసింది, ముగ్గులు వేసింది, పసుపు కుంకుమ పెట్టింది, పూజ చేసుకోవడం మొదలుపెట్టేసింది. ఇంకా పెట్టంగానే ఇటుపక్క కాంతి తగ్గిపోయింది, ముందు పక్క ఆయన కాంతి వచ్చేసింది. ఇంకా ఈ చిన్న భార్య ఆమె ఎంత శ్రద్ధగా చూసుకునే విషయం గమనించలేదు. ఆ చెట్టే ఏందో అలా ఉంది అనుకుంది అంతే, ఆమె చేయడం వల్ల అట్లా ఉందని అనుకోలేదు. ఇంకా చూసింది ఆ చెట్టు యొక్క ఇది చూసింది. ఇంకా ఆమెకు మళ్ళీ అనుమానం వచ్చేసింది, నేను వచ్చితే అది చెట్లు ఏ మహిమ రావడం లేదే అని చెప్పి గమనిస్తే ఆ చెట్టుకు మళ్ళీ కాంతివంతంగా ఉందని అది చూడగానే తట్టుకోలేకపోయింది. ఇంకా భర్తను పీడించడం మొదలుపెట్టింది, ఈ చెట్టు కొట్టేయండి, ముందు ఇంట్లో ఈ చెట్టు ఉండడానికి వీల్లేదు అని నస మొదలుపెట్టేసి, మా రెండిళ్లకు మధ్యలో ఇది ఒక అడ్డంగా ఉంది, ఇది తీసేసేయండి అని ఇంకా అటుపక్క రసం మొదలుపెట్టింది. ఇంకా భర్త విసిగిపోయినాడు, బయట అన్ని పనులు చేసుకొని వచ్చి, కూలి పనులు చేసుకొని వచ్చి, ఇంట్లో ఇది ఒక రచ్చ, చెట్టు అడ్డం వచ్చింది అంటాడు, కానీ చెట్టు అడ్డం తీసేయమని కూర్చుంది. ఇంకేం చేస్తాడు, నస భరించలేక ఒకరోజు గొడ్డలు తీసుకొని ఆ చెట్టు మొత్తం కొట్టేశాడు. కొట్టేయంగా లోపల నుంచి శివలింగం వచ్చేసింది. శివలింగం వచ్చి ఆ లింగానికి పైన తగిలింది, ఆ గొడ్డలు తగిలి రక్తం వస్తున్నది. రక్తం వచ్చేసరికి ఇంకా భయపడిపోయాడు ఆయన. అయ్యో శివుణ్ణి కొట్టానా, నేను శివలింగం కొట్టానా అని చెప్పేసేసి పరిగెత్తుకుంటూ ఆమె ఊళ్ళో పరిగెత్తి ఆ రక్తంగా ఆపడానికి కోసంగా, ఉండడానికి కోసంగా ఎక్కడెక్కడికో తిరిగి ఆకులు అన్నీ తీసుకొచ్చి పసరు పిండి అంతా పూసి దానికి కట్టుకట్టి ఏమో చేస్తున్నాడు. ఈ పెద్ద భార్య గమనించింది, చెట్టు పడిపోయిన ఆమె చాలా బాధపడిపోయింది. ఎందువల్ల ఆమె ఎంతో ఇష్టంగా పూజ చేసుకుంటుంది ఆ చెట్టుని. కొట్టేయడం, ఈ శివలింగం రావడం, దానికి రక్తం కావడం చూసి ఆమె తట్టుకోలేకపోయింది. ఆమెను వచ్చేసి, ఏం పని చేశారు మీరు, ఇలా ఎందుకు చేశారు, అసలు అవసరం వచ్చింది, చెట్టు కొట్టాల్సిన అవసరం వచ్చింది అసలు అని అడిగింది. నన్నేం చేయమంటావు, ఆ రాక్షసు నన్ను ఇట్లా వేధించింది, దానికోసంగా నేను పడగొట్టాను, ఇప్పుడేమో తగలరాని చోట తగిలింది, శివుడికి తగిలింది, ఎలా చేయమంటావు అని ఆయన బాధపడిపోయినాడు. ఇంకా తట్టుకోలేకపోయినాడు ఆ బాధ. అయ్యో భగవంతుడా, నీకే ఇట్లా అన్యాయం చేశానని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఇంకా నిద్ర పట్టలేదు, కూర్చోలేదు, నిల్చోలేడు, ఏమి చేయలేకపోతున్నాడు. ఏంద్రా భగవంతుడికి ఇంత అపచారం చేశానని చెప్పేసి. అప్పుడు ఆ రాత్రికి కళలో శివుడు కనిపించి, నీ భార్య ఎంతో శ్రద్ధాభక్తితో నన్ను పూజించింది, అందుకని నేను ఇక్కడ ఉన్నాను, నీవు వెళ్ళి ఈ దేశపు రాజుకు చెప్పు, ఈ విషయాన్ని చెప్తే ఆయన నాకు గుడి కట్టిస్తాడు, నీకు బతుకు తెరువుకు మార్గం ఏర్పడుతుంది, ఇంత నువ్వు కష్టపడి దరిద్రం పోతుంది నీకు అని చెప్తాడు. అప్పుడు నిద్ర లేచి వెంటనే పెద్దవారికి చెప్పేస్తాడు ఈ విషయం. అబ్బా అద్భుతంగా శివుడి నా కళ్ళలో కనిపించి చెప్పాడు, ఇంకా నేను వెంటనే బయలుదేరుతాను అని చెప్పేసేసి
నడిచిపోవస్తుంది బీదవాడు కదా, వెంటనే నడిచి రాజధాని బయలుదేరతాడు. నడిచి 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 రాజధాని చేరుకుంటాడు. కానీ ఆ బీదవాడికి అక్కడ రాజును చూసి అర్హత ఉండదుగా, అందుకని అక్కడే పండితుల దగ్గరికి, ఆస్థానానికి పోయే వాళ్ళందరి దగ్గరికి పోయేసి తన కథ వివరిస్తాడు. ఈ శివుడే చెప్పాడు, నా కళ్ళలో కనిపించి నాకు రాజు దర్శనాన్ని కలిగించి నేను రాజుకు చెప్పుకోవాలి, విషయం రాజు చెప్పమని చెప్పాడు పైన శివుడిని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు కనికరించి పాప తీసుకెళ్తారు రాజుగారి దగ్గరికి. అప్పుడు రాజుగారి దగ్గర విషయం విన్నవిస్తాడు. ప్రభు ఇట్లా నాకు శివుడు కళ్ళలో కనిపించాడు, మీకు చెప్పమన్నారు ఈ విషయాన్ని, మీరు గుడి కట్టించాలని చెప్పమన్నారు అని చెప్తాడు. అంటే రాజు ఆశ్చర్యపోతాడు. రక్తం వచ్చింది ఆ శివలింగానికి, ఆశ్చర్యంగా ఉంది ఈ విషయము, సరే పద నేను వస్తా అని చెప్పి అతన్ని కూడా వెంటనే వాళ్ళు పోయే గుర్రాల మీద ఎక్కించుకొని, రథాల మీద ఎక్కించుకొని పోతారు. మంత్రులు, సైనికులు అందరూ కలిసి, రాజు అందరూ కలిసిపోతారు. వాళ్ళ ఊరికి పోయి చూసేసరికి దేదీప్యమానంగా ఉంటుంది ఆ శివలింగం, అద్భుతంగా ఉంటుంది. చూడంగానే ఆశ్చర్యపోతాడు ఆ రాజు. ఆశ్చర్యపోయి ఏమి అద్భుతం ఈ దీంట్లో, ఆ రక్తాని కోసం కట్టడం కోసం అన్నీ కట్టున్నాడు కదా అతను, అవంతా ముందు కనిపిస్తాయి. తర్వాత దానికి బ్రాహ్మణులను పిలిపించి, ఆస్థాన పండితులను పిలిపించి ఏమి చేస్తే అది పోతుందో అని కనుక్కొని అవన్నీ చేయించి వెంటనే వాళ్ళను ఇల్లు ఖాళీ చేయండి, మీకు ఇల్లు సపరేట్గా మీకు ఉద్యోగం ఇస్తాను నేను ఇక్కడ నా దగ్గర అని అతన్ని చెప్పేసేసి అప్పుడు అక్కడ వెంటనే గుడికి అన్ని ఏర్పాటు చేస్తాడు రాజు. ఆ ప్రదేశాన్ని గుడిగా మార్చేస్తాడు రాజు. ఇదంతా ఇట్లా జరిగిపోయి వీడు మళ్ళీ రాజధానికి పోయి చిన్న ఉద్యోగంలో చేరిపోతాడు అతను. ఇంకా అతని దశ తిరిగిపోతుంది. కానీ ఇవన్నిటికీ కారణం ఎవరు? రెండవ వారి గయ్యాడి అయినా మంచిగా ఉపయోగపడింది ఆమె. ఇంకా అంటాడనమాట, ఇంకా ఆమెకు బుద్ధి వచ్చేస్తుంది. ఇంత జరిగిన తర్వాత ఆమెకు బుద్ధి వస్తుంది, నేను ఎంత తప్పు చేశాను, భగవంతుడు లేడు అనేది అంతా ఉన్నాను ఇప్పటిదాకాను, భగవంతుడే వచ్చి తన భర్తని ఇంత పరీక్ష పెట్టి ఆయన ఎంత బాధపడి చూసింది కళ్ళారా. ఇంకా దాంతో ఆమెకు బుద్ధి వచ్చేసింది. అప్పుడు భర్త చెప్తాడు, నీవు ఇంత గయ్యాడిగా ఉండబట్టే మనకు అంతటి భాగ్యం అయింది, ఆ శివుని చూసే భాగ్యం అయింది నాకు, ఆయన గుడి కట్టించే భాగ్యం కూడా నేను, అందులో నాదొక పాత్ర ఉండదు, నా గొప్పతనం, నా అదృష్టం అది అని చెప్పి అప్పటి నుంచి ఇంకా వాళ్ళు అక్కడ రాజ్యంలో ఉండిపోతారు. రాజధానిలోనే చిన్న ఉద్యోగం చేసుకుంటూ హాయిగా దరిద్రం వదిలిపోతున్న వాళ్ళకి. ఇక్కడేమో రాజు పెద్ద గుడి కట్టించి ఆ గుడిలో అందరు వచ్చినట్టుగా ఏర్పాటు చేస్తాడు. ఆ మహిమగల ఆ శివలింగం అందరినీ కూడా వరాలు ప్రసాదిస్తుంది. ఇటువంటిది ఆ బుద్ధి అనేది సక్రమంగా ఉండాలి, ఈ విధంగా శివుడి మీదే అంకితం కావాలి. అలా ఉన్నప్పుడే మోక్షం సాధ్యమవుతుంది అని చెప్పడమే ఆదిశంకరాచార్యులు మనకి ఈ శివానంద లహరిలో 78 శ్లోకం చెప్పదలుచుకున్న విషయం. ఈరోజు మనం శివానంద లహరిలో 78 శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.